వంటి ఒక వనిత వచ్చి గడపకి అవతల వైపు నిలబడింది. నిలబడి ఆవిడ ఒక ప్రశ్న వేసింది. ఆవిడంది, పునర్జన్మ సిద్ధాంతము సత్యము అని మీరు నిరూపించగలరా అంది. ఆయన నవ్వి ఏమీ మాట్లాడలేదు. ఆవిడ అలాగే నిలబడింది. ఒక అరగంట పోయిన తర్వాత ఒక అంతేవాసిని పిలిచారు. ఇక్కడికి దగ్గరలో ఒక ప్రసూతి కేంద్రం ఉంది, ఈవిడిని ఇవాళ అంతా వెళ్ళక్కడ కూర్చోమ్మనండి, రేపు ఉదయం 10 గంటలకి నా దగ్గరికి రమ్మనండి, ఎక్కడెక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టారో వ్రాసుకుని రమ్మనండి అన్నారు. ఆవిడికి అర్థం కాలే. నేను అడిగిన ప్రశ్న ఏమిటి, ప్రసూతి కేంద్రం ఏమిటి అని. ఆవిడ వెళ్ళి కూర్చుంది. మర్నాడు 10 గంటలకు వచ్చింది. ఏమైందో చెప్పమను అన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నవి 10 గదులు, అందులో 4 మంచి శీతల గదులు అంటే ఏసీ రూమ్స్, 6 సామాన్యమైన గదులు. నిన్నను 10 గదుల్లోకి 10 మంది ప్రసవ వేదన పొందుతున్నటువంటి ఆ స్త్రీలను తీసుకొచ్చారు. అందులో మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు 2, వాళ్ళకి కొడుకులు పుట్టారు. మంచి అధికారంలో ఉన్న వాళ్ళు 2, వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. పుడుతూనే వాళ్ళు రోహిణీ కార్తెలో ఏసీ రూమ్స్లో ఉన్నారు. మిగిలిన 6 గదుల్లో 3 గదుల్లో ఉన్న వాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులు. మిగిలిన 3 గదుల్లో అమ్మో ఇంకో సంతానం కలిగింది ఎలా పోషించాలని బాధపడుతున్నటువంటి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డలు. ఇంకొక ఆవిడికి గదిలోకి వెళ్ళడానికి గదికి కూడా సొమ్ము చెల్లించలేనిది పరమ నిర్భాగ్యురాలు. ఆవిడ్ని తీసుకొచ్చి అక్కడే గది లేదు కాబట్టి చాప మీద పడుకోబెట్టి పురుడు పోశారు. ఆవిడికి పథ్యం పెట్టడానికి ఏమీ లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే డబ్బులు వేసుకుని తీసుకొచ్చి ఏదో రొట్టె ముక్కలవి కొనిపెట్టారు. ఇది జరిగింది అని ఆవిడని వెంటనే అంది, నాకు అర్థమైంది పునర్జన్మ సిద్ధాంతం